And next one, solve the trigonometric equation. Sin 6 theta into cos 2 theta equals to sin 5 theta into cos theta. దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని చూద్దాం. చూడండి, రైట్ సొల్యూషన్ given that sin 6 theta into cos 2 theta equals to sin 5 theta into cos theta. ఓకే, మనకు ఫార్ములా ఉంది 2 sin a cos b ఫార్ములా. 2 sin a cos b అంటే మనకు ఫార్ములా వచ్చేసి sin a plus b ప్లస్ sin a మైనస్ b అనే ఫార్ములా ఉంది. కాబట్టి మనకి ఇక్కడ 2 అనేది లేదు బోత్ సైడ్. కాబట్టి టేకింగ్ టూ on both sides, taking 2 on both sides, then 2 sin 6 theta cos 2 theta equals to 2 sin 5 theta into cos theta. ఓకే, రైట్. ఇప్పుడు ఇదే ఫార్ములా ఉందంటే మనకు దిస్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 2 sin a cos b. 2 sin a cos b మన ఫార్ములా వచ్చేసి sin a plus b ప్లస్ sin a minus b. ఇది మనకి ఫార్ములా 2 sin a cos b ఫార్ములా ప్రకారం ఉంది. 2 sin a cos b ఫార్ములా వచ్చేసి sin a plus b ప్లస్ sin a minus b. ఓకే, ఇట్ సైడ్ మనకు a వాల్యూ వచ్చేసి 6 theta, b వాల్యూ వచ్చేసి 2 theta, అండ్ ఇట్ సైడ్ వచ్చేసి a వాల్యూ వచ్చేసి 5 theta అండ్ b వాల్యూ వచ్చేసి మనకు theta. ఓకే, మనం బోత్ సైడ్ ఈ ఫార్ములా అనేది అప్లై చేస్తే చూడండి, రైట్. ఇక్కడ 2 sin 6 theta cos 2 theta, a అనేది మనకు 6 theta ఉంది, b అనేది 5 theta ఉంది. ఈ ఫార్ములా ప్రకారం రాస్తే sin a plus b, sin a plus b అంటే 6 theta ప్లస్ 2 theta ప్లస్ sin a minus b, sin a minus b 6 theta minus 2 theta equals to, ఇట్ సైడ్ కూడా సేమ్ ఇదే ఫార్ములాతో అప్లై చేస్తాయి. చూడండి, రైట్. ఇక్కడ 2 sin 5 theta ఇంటూ cos theta ఉంది. ఇక్కడ a వచ్చేసి 5 theta, b వచ్చేసి theta, కాబట్టి sin a plus b, sin a plus b, a అంటే 5 theta, b అంటే theta. ఓకే, a plus b అంటే 5 theta plus theta ఇంటూ ప్లస్ sin of a minus b. a minus b అంటే 5 theta minus theta, రైట్. రైట్, నెక్స్ట్ సింప్లిఫై చేస్తే చూడండి, sin 6 theta plus 2 theta, 6 theta plus 2 theta వచ్చేసి 8 theta ప్లస్ sin 6 theta minus 2 theta, sin 4 theta equals to, నెక్స్ట్ sin of 5 theta plus theta, 5 plus 1 అంటే మనకు 6, 5 theta plus theta అంటే sin 6 theta ప్లస్ sin of 5 minus 1 అంటే మనకు 4, 5 theta minus theta అంటే 4 theta.
ఓకే రైట్. మనకు బోత్ సైడ్స్ 4 θ అనేది ఉంది. 4 θ క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ +4 θ, ఇటు సైడ్ వస్తే మనకు -4 θ, అంటే ఇక్కడ +θ -4 θ రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి రైట్. ఇంకా రిమైనింగ్ ఇక్కడ sin 6 θ ఉంది. ఇటు సైడ్ వస్తే మనకు చూడండి sin 8 θ +6 θ ఉంది. ఇటు సైడ్ వస్తే మనకు -sin 6 θ అవుతుంది ఈక్వల్స్ టు 0. ఓకే రైట్. మనకి ఇది ఫార్ములా ప్రకారం అప్లై చేస్తే చూడండి sin c - sin d ఫార్ములా ప్రకారం ఉంది. మనకు sin c - sin d ఫార్ములా వచ్చేసి sin c - sin d ఈక్వల్స్ టు ఫార్ములా వచ్చేసి 2 cos c + d/2 into sin c - d/2. ఓకే ఇది మనకు ఫార్ములా. sin c - sin d ఫార్ములా వచ్చేసి 2 cos c + d/2 into sin c - d/2. Here c is 8 θ and d is 6 θ. ఓకే రైట్. ఇక్కడ c ప్లస్లో 8 θ, d ప్లస్లో మనం 6 θ అనేది అప్లై చేస్తే చూడండి 2 cos c + d అంటే 8 θ + 6 θ హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ నెక్స్ట్ sin c - d/2 అంటే 8 θ - 6 θ హోల్ డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు 0. రైట్. సింప్లిఫై చేస్తే మనకు 2 cos of 8 + 6 14, 8 θ + 6 θ 14 θ whole divided by 2 into sin of 8 - 6 2 8 θ - 6 θ మనకు 2 θ అవుతుంది. 2 θ divided by 2 equals to 0. Right, remaining 2 cos 2 anja 2 7 ja cancel అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఇక్కడ మనకు 7 θ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంటూ సైన్ ఆఫ్ ఇక్కడ కూడా మనకు 2 2 గెట్ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ మనకు θ అనేది ఉంటుంది ఈక్వల్స్ టు 0. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. రైట్. ఫస్ట్ వన్ ఇది ఏ ఫార్ములా ఉందంటే మనకు a into b equals to 0 ఈ ఫార్ములా ఉంది. a into b equals to 0 అయితే మనకు a equals to 0 అవుతుంది లేదా b equals to 0 అవుతుంది. ఏదో ఒకటి మాత్రమే 0 అవుతుంది కాబట్టి ఈ విధంగా రాసుకోండి. ఓకే రైట్. ఇక్కడ a అంటే మనకు 2 cos 7 θ 2 cos 7 θ ఈక్వల్స్ టు 0 అండ్ b వచ్చేసి మనకు sin θ ఈక్వల్స్ టు 0 అనుకుందాం. b ఈక్వల్స్ టు 0 కాబట్టి b అంటే ఇక్కడ sin θ ఉంది కాబట్టి sin θ ఈక్వల్స్ టు 0. ఓకే రైట్. సాల్వ్ చేస్తే చూడండి 2 cos 7 θ ఈక్వల్స్ టు 0 దెన్ cos 7 θ ఈక్వల్స్ టు 0 బై ఎనీథింగ్ అంటే 0 బై ఇక్కడ 2 మల్టిపుల్ అవుతుంది. ఇట్ సైడ్ వస్తే మనకు డివిజిబుల్ అవుతుంది. 0 బై ఎనీథింగ్ 0 అవుతుంది కాబట్టి cos 7 θ ఈక్వల్స్ టు 0. దెన్ 7 θ ఈక్వల్స్ టు ఇక్కడ cos 7 θ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు 7 θ అంటే cos ఉంది అటు సైడ్ వెళ్తే మనకు cos ఇన్వర్స్ ఆఫ్ 0 అనేది అవుతుంది. cos ఇన్వర్స్ ఆఫ్ 0 cos ఇన్వర్స్ ఆఫ్ 0 మనకు కాజుల్లో 0 ఇక్కడ వస్తుందంటే మనకు 90 degrees దగ్గర వస్తుంది. cos 90 degrees వచ్చేసి మనకు 0 కాబట్టి cos ఇన్వర్స్ ఆఫ్ 0 వాల్యూ మనకు 90 degrees. ఓకే ఇది ఆల్ఫా 1. నెక్స్ట్ sin θ ఈక్వల్స్ టు 0 అనేది ఉంది. దాని θ ఈక్వల్స్ టు
sin inverse of 0, sin inverse of 0 అంటే 0 degrees, that is equals to alpha 2. ఇప్పుడు మనకు రెండు డిఫరెంట్గా ఉన్నాయి, ఒకటి కాజుల్లో ఉంది, ఒకటి సైన్లో ఉంది, కాబట్టి ఇక్కడ రెండు జనరల్ సొల్యూషన్స్ వస్తాయి. ఫస్ట్ దానికి జనరల్ సొల్యూషన్ కొసైన్లో రాస్తారు, సెకండ్ దానికి సైన్లో రాస్తారు జనరల్ సొల్యూషన్, రైట్. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ మనకు కాజుల్లో ఉంది కాబట్టి ఇది కొసైన్ అంటాం. జనరల్ సొల్యూషన్ ఆఫ్ కొసైన్ ఈజ్, మనకు జనరల్ సొల్యూషన్ ఆఫ్ కొసైన్ వచ్చేసి టీటా ఈక్వల్స్ టు 2n/, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఇక్కడ టీటా వాల్యూ మనకు 7 టీటా ఉంది, 7 టీటా ఈక్వల్స్ టు 2n/, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా 1, n belongs to z, అండ్ 7 theta ఈక్వల్స్ టు, ఇక్కడ ఆల్ఫా 1 వాల్యూ అప్లై చేద్దాం. ఆల్ఫా 1 వాల్యూ మనకు ఇక్కడ 90 degrees ఉంది చూడండి. 7 theta ఈక్వల్స్ టు 2n/, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా 1, ఆల్ఫా 1 అంటే 90 degrees, 90 degrees అని రాయొచ్చు, మనం π/2 అన్నా కూడా రాయొచ్చు. n belongs to z. And the next one, general solution of, second one, general solution of sine. General solution of sine is, చూడండి, జనరల్ సొల్యూషన్ ఆఫ్ సైన్ అంటే మనకి టీటా ఈక్వల్స్ టు, మనకి ఇక్కడ కూడా టీటానే ఉంది కాబట్టి టీటా ఈక్వల్స్ టు n/, ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ, ఇక్కడ సైన్ వాల్యూ మనకు ఆల్ఫా 2 కాబట్టి ఆల్ఫా 2, n బిలాంగ్స్ టు z. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా 2 వాల్యూ మనకు 0 కాబట్టి 0 degrees కాబట్టి that is implies theta equals to n/, plus -1 all power n into 0 degrees, comma n belongs to z. ఇది మన ఫైనల్ ఆన్సర్.